ఫైనల్‌గా పబ్లిక్ ఏం చెప్తారు? చాలామంది బయట ఫుడ్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. సో, వాళ్ళ బిజీ లైఫ్ కావచ్చు ఏదైనా. ఏదైనా వాళ్ళు ఐడెంటిఫై చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా ఆ ఫుడ్ మీద? సో, జనరల్ పబ్లిక్‌కి కూడా మన ఫాస్ట్ టీమ్ నుంచి, తర్వాత హైదరాబాద్ పోలీస్ టీమ్ నుంచి కూడా మీరు ఏదైనా ఐటెమ్ మార్కెట్‌లో పర్చేజ్ చేస్తున్నారు, అప్పుడే కొంచెం జాగ్రత్త ఉండాలి. మీరు అది ప్రాపర్‌గా ప్యాకేజింగ్ చూడాలి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్‌పైరీ డేట్ చూడాలి. ఈ ఐటెమ్ ఏ ఐటెమ్ మీరు పర్చేజ్ చేస్తున్నారో అది ప్రాపర్‌గా చూస్తే అది ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత ఈ ఫాస్ట్ లాస్ట్ 2 మంత్ నుంచి మన యాక్షన్ చేసిన తర్వాత కొంచెం పబ్లిక్‌లో అది పానిక్ ఫీలింగ్ కూడా వచ్చింది. అరే! బయటకి తినాలా లేదా? ఎందుకంటేకి చాలామంది అది బయటకి రెస్టారెంట్‌లో అన్ని చోట్ల అదే జరుగుతుంది. ఆ ఆలోచనతో చాలామంది పానిక్ స్టేట్‌లో వచ్చారు. సో, మన ఫాస్ట్ టీమ్ నుంచి కూడా జనరల్ పబ్లిక్‌కి అదే రిక్వెస్ట్‌కి మార్కెట్‌లో బోత్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. అది జెన్యూన్ మంచి ఫుడ్ కూడా ఉంది. తర్వాత ఈ అడల్టరేటెడ్ ఫుడ్ కూడా ఉంది. బట్ మీరు జాగ్రత్త ఇక్కడ తినాలి, ఇక్కడ పోవాలి, అక్కడ హైజీన్ సిట్యుయేషన్ ఉందా లేదా? అది అన్నీ మొత్తం చూస్తే ఖచ్చితంగా బయటకి కూడా జెన్యూన్ అండ్ మంచి ఫుడ్ కూడా దొరుకుతాయి. సో, ఈ అన్నీ మొత్తం జ మీరు సింపుల్ స్టెప్స్ కూడా ఉన్నాయి. కొంతమంది ఈ మిల్క్ ప్రొడక్ట్ అడల్టరేటెడ్ ఉందా లేదా? దీనికోసం ఇంటకి కూడా మీరు అయోడిన్ టెస్ట్ చేయొచ్చు. పన్నీర్ కోసం కూడా మీరు అయోడిన్ టెస్ట్ చేయొచ్చు. లాస్ట్ వీక్ కూడా మేము టీ పౌడర్, అడల్టరేటెడ్ టీ పౌడర్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి? దీనికోసం కూడా ఇది సింపుల్ టెస్ట్ చెప్పాము. కోల్డ్ వాటర్‌లో అడల్టరేటెడ్ టీ పౌడర్ మిక్స్ చేసి తర్వాత ఇమ్మీడియేట్‌గా కలర్ వస్తుంది. బట్ జెన్యూన్ టీ పౌడర్ వాటర్‌లో కలిపి తర్వాత కలర్ రావడానికి చాలా టైం పడుతుంది. ఇది కొన్ని సింపుల్ టెస్ట్ ఉన్నాయి. అది మన గూగుల్‌లో కూడా అన్నీ అవైలబుల్ ఉంది అది. సో, ఈ సింపుల్ టేస్ట్ కూడా మీరు ఇంటికి చేయొచ్చు అది. అండ్ ఏదైనా మీకు సమస్య ఉంది, మీకు ఏదైనా కంప్లెయింట్ ఉంది, ఏదైనా మీకు డౌట్ ఉంది, ఇది అడల్టరేటెడ్ ఫుడ్ ఉంది, ఇమ్మీడియేట్‌గా మన ఫాస్ట్ టీమ్ టోల్ ఫ్రీ నంబర్‌లో కాల్ చేయొచ్చు. మన టీమ్ అక్కడ ఇన్స్పెక్ట్ చేసి, వెరిఫై చేసి వాళ్ళ పైన యాక్షన్ చేస్తాము. కల్తీ ఫుడ్ రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే హెచ్ ఫాస్ట్ అదేవిధంగా జీహెచ్ఎంసీ స్పెషల్ ఒక టీమ్‌ని ఏర్పాటు చేసి హైదరాబాద్ పోలీసులు ఈ వ్యవస్థ నడుస్తుంది. ఎవరైనా సరే ఈ కల్తీ ఫుడ్‌ని అంటే కల్తీ ఫుడ్ తీసుకుంటే ఎంత డేంజర్ అనేది తయారు చేసేటువంటి వ్యక్తులకి తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. ఈ కల్తీ ఫుడ్‌ని తయారు చేయడం వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతారు. వాళ్ళకి డేంజర్ అని వాళ్ళంతట వాళ్ళలో అవేర్‌నెస్ కలగాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది తెలిసి చేస్తున్నారు, మరికొంతమంది తెలియక తప్పు చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఎక్కడ ఈ కల్తీ ఆహారం అనేది ప్రజల వరకు ఖచ్చితంగా వెళ్ళేలోపే ఆపేస్తాము. కల్తీ ఫుడ్ తయారీ కేంద్రాలపై స్పెషల్ ఫోకస్‌ని కూడా పెడుతున్నాము అని చెప్పేసి హెచ్ ఫాస్ట్ డీసీపీ వైభవ్ చెప్తున్నారు. కెమెరామెన్ వినోద్‌తో సుజాత, హైదరాబాద్.